Okay, shall I start the class? Oh. So yesterday we have discussed about the types of nutrition and different types of nutrients which are going to be digested and the bonds between them, different types of bonds present between the monomer units of those nutrients, that is biomolecules, which are macromolecules, and the degradation process and the various enzymes involved, isn't it? నిన్నటి క్లాస్లో మనం డైజెషన్కి ముందు ఏదైతే పార్ట్ ఉందో దాన్ని నేర్చుకున్నాం. ఏంటి ఆ పార్ట్? ఒకటి, పోషణ అంటే ఏంటి, పోషణలో రకాలు, వాటితో పాటు మనం జీర్ణక్రియకి సంబంధించి ఏమైతే పోషక పదార్థాలు ఉన్నాయో వాటి యొక్క నిర్మాణం, వాటి మధ్య గల బంధాలు, వాటిలో సంక్లిష్ట అణువులు, సరళ అణువులు, ఆ బంధాలను విడగొట్టే ఎంజైమ్లు, వీటి గురించి నేర్చుకున్నాం. సో నిన్న చెప్పిన క్లాసిక్ కంటిన్యూషన్ కింద ఈరోజు ప్రోటీయేజ్లు నేను కంప్లీట్ చేయలేదని చెప్పాను, ఈరోజు డిస్కస్ చేస్తానని చెప్పాను. సో టుడే విల్ డిస్కస్ అబౌట్ ప్రోటీయేజెస్. ఓకే, సో ఒక్కసారి మళ్ళీ అడుగుతున్నాను, నా వాయిస్ అందరికీ క్లియర్గా ఉంది కదండి? Very good. Excellent. Thank you. So, we are going to discuss about the enzymes called as proteases. Proteases are also called as peptidases. Proteases are also called as peptidases because they cleave the peptide bond. And these are of two types. మీరు రన్నింగ్ నోట్స్ రాయడం మర్చిపోవద్దు, రన్నింగ్ నోట్స్ కూడా రాసుకోండి. These are of two types. One is called as exopeptidase, the other is called as endopeptidase. Okay. So ప్రోటీన్లను జీర్ణం చేసే ఎంజైమ్లను ప్రోటీయేజ్లు లేదా పెప్టిడేజ్లు అంటాం. ఇవి రెండు రకాలు. ఒకటి ఎక్సోపెప్టిడేస్, రెండు ఎండోపెప్టిడేస్. ఎక్సోపెప్టిడేస్ కి ఎగ్జాంపుల్స్ కింద ఏం చెప్పుకుంటాం మనం? ఒకటి కార్బాక్సీపెప్టిడేస్, సెకండ్ వన్ అమైనోపెప్టిడేస్. ఎక్సోపెప్టిడేస్ ఉదాహరణలో కార్బాక్సీపెప్టిడేస్, అమైనోపెప్టిడేస్. ఎండోపెప్టిడేస్ ఉదాహరణలు ఏం చెప్పుకోవచ్చు? We can call them as pepsin, trypsin, chymotrypsin, etc. Okay. Endopeptidases are exemplified by pepsin, trypsin, chymotrypsin, etc. సో ఇది మీరు రాసుకున్నారు కదా. ఇప్పుడు నేను ఈ పెప్టిడేస్ని ఎక్సోపెప్టిడేస్, ఎండోపెప్టిడేస్ ఎందుకు చెప్పారో ఒకసారి చూద్దాం. We have seen the structure of an amino acid in yesterday's class. An amino acid is made up of, we will start with the protein. A protein is the macromolecule which is made up of a number of amino acids.
ప్రోటీన్ అనేది అనేకమైన అమైనో ఆమ్లాలతో తయారైంది. ఏంటంట? అమైనో యాసిడ్ 1, అమైనో యాసిడ్ 2, అమైనో యాసిడ్ 3, అమైనో యాసిడ్ 4, ఎట్సెట్రా 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 100 అమైనో యాసిడ్స్ ఉన్నాయి ఈ ప్రోటీన్ లో. All these are joined by what we call them as peptide bonds. So these are peptide bonds present between the amino acids. So ఇక్కడ మనకి అమినో యాసిడ్ 99 దానికి 100 కి మధ్యలో పెప్టైడ్ బాండ్. ఇంకా మధ్యలో ఇవన్నీ ప్రతి దాంట్లో పెప్టైడ్ బాండ్స్ ఉన్నాయి. అండ్ ఒకసారి ఈ పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ లో పాల్గొన్న అమినో యాసిడ్ స్ట్రక్చర్ చూస్తే నేనేం చెప్పాం? కార్బన్ విత్ ఆల్కైల్ గ్రూప్, హైడ్రోజన్, మిగిలిన రెండు ఎవరైనా చెప్తారా? వెరీ గుడ్, అమైనో గ్రూప్. ఇప్పుడు దీనికి ఇంకొక అమినో యాసిడ్ ని కలిపారు. ఓకేనా? కలిపితే ఏమైంది? వాటర్ బయటకు వెళ్ళిపోయి ఈ రెండింటి మధ్యలో బాండ్ ఫామ్ అయింది అన్నాం. సో ఇక్కడ OH పోయింది, ఇక్కడ H పోయింది. మనకేమైంది ఇప్పుడు? ఈ రెండింటి మధ్యలో బాండ్ ఫామ్ అయింది. ఓకేనా? సో దిస్ ఇస్ కాల్డ్ as పెప్టైడ్ బాండ్. ఇలాగ మనం గమనిస్తే throughout the entire length of amino acids, this entire length of proteins, there are so many amino acids. కదా? ప్రతి దానికి మధ్యలో there is a peptide bond. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం గమనిస్తే, here the first amino acid, this is the first amino acid అనుకుందాం. మధ్యలో బోర్డు ఉన్నాయి, this is the last amino acid. ఈ ఫస్ట్ అమినో యాసిడ్ కి చివరిలో ఏముంది? దేర్ ఈజ్ అన్ అమైనో గ్రూప్. లాస్ట్ అమినో యాసిడ్ కి చివరిలో ఏముంటుంది? దేర్ ఈజ్ ఏ కార్బాక్సిలిక్ గ్రూప్. సో ఫస్ట్ అమినో యాసిడ్ ఆన్ వన్ సైడ్ దేర్ ఈజ్ అమైనో గ్రూప్. ఈ లాస్ట్ అమినో యాసిడ్ కి దేర్ ఈజ్ కార్బాక్సిలిక్ గ్రూప్. ఎందుకు వీటి గురించి చెప్తున్నాను అని అంటే, one amino acid when it is connected to another amino acid, here the bond is formed between the carboxylic group of one amino acid and amino group of another amino acid. That means wherever the bond is present, there are no free carboxylic groups and free amino groups. మనకి పెప్టైడ్ బంధాలు ఏర్పడినప్పుడు ఒక అమైనో ఆమ్లం యొక్క కార్బాక్సిలిక్ గ్రూప్ కి ఇంకొక అమైనో ఆమ్లం యొక్క అమైనో గ్రూప్ కి బంధం ఏర్పడింది మధ్యలో. కాబట్టి వీటి మధ్యలో ఏం లేదు, ఫ్రీగా వీటి మధ్యలో గమనిస్తే ఫ్రీగా కార్బాక్సిలిక్ గ్రూప్ COH ఉంటే ఫ్రీ కార్బాక్సిలిక్ గ్రూప్ అంటాం, NH2 ఉంటే ఫ్రీ అమైనో గ్రూప్ అంటాం. కానీ ఇక్కడ ఫ్రీ కార్బాక్సిలిక్ గ్రూప్, ఫ్రీ అమైనో గ్రూప్ లేదు, దే ఆర్ బాండెడ్ టుగెదర్. కానీ ఫస్ట్ అమైనో యాసిడ్ చూడండి, హియర్ ద అమైనో గ్రూప్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ amino acid. Here last amino acid, in the last amino acid, బాబు ఒక్కసారి ఎవరో మైక్ ఆన్ చేశారు, ఆఫ్ చేయనన్నా. లాస్ట్ అమినో యాసిడ్ ని గమనిస్తే లాస్ట్ అమినో యాసిడ్ కు ఉన్నటువంటి కార్బాక్సిలిక్ గ్రూప్ ఇంకే అమినో యాసిడ్ తోనూ కలవలేదు. సో హియర్ there is the first amino acid is having a free amino group, and the last amino acid is having a free carboxylic group. అర్థమైందండి? ఈ మొత్తం ప్రోటీన్ గమనిస్తే 100 అమినో యాసిడ్స్ ఉన్నాయి, కానీ మధ్యలో ఉన్న 98 అమినో యాసిడ్స్ కి ప్రతి అమినో యాసిడ్ కి ఇంకో అమినో యాసిడ్ కి మధ్యలో కార్బాక్సిలిక్ యాసిడ్ అమైనో గ్రూప్ బాండ్ ఫార్మేషన్ లో పాల్గొన్నాయి. కాబట్టి ఫ్రీగా లేవు, అవి రెండు స్వేచ్ఛగా లేవు. కానీ ఫస్ట్ అమినో యాసిడ్ లోను లాస్ట్ అమినో యాసిడ్ లోను ఒక ఎండ్ లో అమైనో గ్రూప్ ఏ బాండ్ ఫార్మేషన్ లో పాల్గొలేదు, దట్ ఈస్ ఫ్రీ. ఇంకో ఎండ్ లో లాస్ట్ ఎండ్ లో కార్బాక్సిలిక్ గ్రూప్ ఏ బాండ్ ఫార్మేషన్ లో పాల్గొలేదు, దట్ ఈస్ ఆల్సో ఫ్రీ. సో దేర్ ఆర్ టూ ends in a protein where on one end there is a free amino group and on the other end there is a free carboxylic
గ్రూప్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మనం ఎలా డిజిగ్నేట్ చేస్తాము అని అంటే అమినో యాసిడ్ 1, అమినో యాసిడ్ 2 అండ్ సో ఆన్. ఓకే, ఇటుపక్క ఈ ఫస్ట్ అమినో యాసిడ్ కి ఏముందంట, దేర్ ఈస్ ఎ ఫ్రీ అమైనో గ్రూప్, hence we call it as N end. Last amino acid is having a free carboxylic group, we call it as C end. సో ప్రతి ప్రోటీన్ కి రెండు అంత్యాలు ఉన్నాయండి. ఒక అంత్యంలో అమైనో గ్రూపు, అమైనో సముదాయం స్వేచ్ఛగా ఉంది, అంటే ఏ పెప్టైడ్ బాండ్ తో ఫార్మేషన్ లో పాల్గొలేదు. ఇంకొక వైపు కార్బాక్సిలిక్ గ్రూప్ ఫ్రీగా ఉంది, అంటే దాని పక్కన ఇంకో అమినో యాసిడ్ లేదు కాబట్టి అది దేంతోనూ బాండ్ ఫామ్ చేయలేదు. ఫస్ట్ దానికి దాని ముందు ఏది లేదు కాబట్టి అది ఫ్రీగా ఉంది. అమైనో గ్రూప్ ఫ్రీగా ఉంది అండి, అమైనో NH2 తో స్టార్ట్ అయింది కాబట్టి N ఎండ్ అంటాం. కార్బాక్సిలిక్ గ్రూప్ ఫ్రీగా ఉన్న ఈ అమినో యాసిడ్ ఏ చివరిలో ఉందో ఆ ఎండ్ ని C ఎండ్ అంటాం. సో మనకి రెండు ఎండ్స్ ఉన్నాయి, N ఎండ్ అండ్ C ఎండ్. ఓకే, ఇప్పుడు అర్థమైంది అందరికీ? ఎస్ ఆర్ నో? ఓకే, డన్. నౌ గుడ్. ఇప్పుడు ఏంటంటే మనం చూడాల్సింది, ఇంకొకసారి మళ్ళీ వేస్తాను ఇది. Amino acids are joined by peptide bonds. Amino acid 98, amino acid 99, amino acid 100. ఇప్పుడు what the peptidase has to do? It has to break down the peptide bonds by the addition of a water molecule, and the process is called as hydrolysis, and hence peptidase is a hydrolytic enzyme. సో ప్రోటీయేజ్ లేదా పెప్టిడేజ్ లను ఎంజైమ్ ఏం చేయాలి, ఒక నీటి అణువుని అందించడం ద్వారా పెప్టైడ్ బంధాన్ని బ్రేక్ చేయాలి, అది దాని పని. అది చేయడానికి ముందుగా ఏం చేయాలి, ఇట్ హ్యాస్ టు రికగ్నైజ్ ద బాండ్ ఫస్ట్. ముందు ఏం చేయాలంట, ఆ ఎంజైమ్ ఆ బాండ్ ని గుర్తించాలి. అండ్ హియర్ దీస్ పెప్టైడ్ బాండ్స్ కెన్ బి distinguished into two types. One is called as external peptide bond, the other is called as internal peptide bond. పెప్టైడ్ బంధాలను మనం రెండు రకాలుగా గుర్తిద్దాం. ఒక పెప్టైడ్ బంధాన్ని ఏమంటాం, బాహ్య బంధం అని అంటాం. రెండవది అంతర్గత లేదా అంతర బంధం అని అంటాం. సో వీటిలో బాహ్య బంధాలు ఏంటి, వాట్ ఆర్ ది ఎక్స్టర్నల్ పెప్టైడ్ బాండ్స్? The first one and the last one, అంటే the bond between amino acid 1 and amino acid 2 here, and the bond between amino acid 99 and 100. ఈ రెండింటిని ఏమంటాం, these are called as external peptide bonds. ఈ రెండు కాక మిగిలినవన్నీ ఏమవుతాయి అప్పుడు, all these are internal peptide bonds. Okay, so there are two types of peptide bonds. Those that are present towards the ends of the protein are called as external peptide bonds. Apart from these two, all the peptide bonds present in the center or internally inside the protein are called as internal peptide bonds. So ప్రతి ప్రోటీన్ ని గమనిస్తే మనకి పెప్టైడ్ బంధాలు రెండు రకాలు, చివర్లో ఉన్నవి ఏంటవి బాహ్య బంధాలు, మధ్యలో ఉన్నది అంతర్బంధాలు. ఓకే, ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఇప్పుడు వరకు విన్నది మీకు అర్థమైతే. ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ పెప్టైడ్ బాండ్స్ ఉన్నాయి కదా, దిస్ వన్ అండ్ దిస్ వన్, ఈ రెండు ఒకటేనా వేరువేరా? అమినో యాసిడ్ 1 కి 2 కి మధ్యలో ఉంది 99 కి 100. Very good, excellent. One is present towards the amino end, the other is present towards the carboxylic end. So ఒకటి N end లో ఉంది, ఒకటి C end లో ఉంది, కాబట్టి రెండింటిని బ్రేక్ చేసే ఎంజైమ్ ఒకటి కాకూడదు, because enzymes are specific towards the substrate or towards the bond which is going to be broken by the enzyme. కాబట్టి N end లో ఉన్న external peptide bond, C end లో ఉన్న external peptide bond రెండు ఒకటి కాదు, కాబట్టి రెండింటికి రెండు వేరు వేరు ఎంజైమ్స్ ఉండాలి. సో
the end where there is a free amino group, there is one enzyme which cleaves this peptide bond. Because here it is a free amino group, because it cleaves an external peptide bond, this is called as amino peptidase. Okay, so here actually it is called as exopeptidase. What is exopeptidase? The enzyme which cleaves the external peptide bonds are called as exopeptidase. The enzymes which cleave the internal peptide bonds are called as endopeptidases. And here in the exopeptidases, both the bonds are not same. Towards one end, that is N end, there is a free amino group, hence this is called as aminopeptidase. Towards the C end, there is a free carboxylic group, hence it is called as a carboxypeptidase. Thus, we have two different types of peptidases, exopeptidases. One is called as aminopeptidase, the other is called as carboxypeptidase. And all the others are internal peptide bonds. But internal peptide bonds ని గమనిద్దాం ఒకసారి. ఇక్కడ చెప్పింది మీకు అర్థమైందంటే ఐ గో టు ది ఎండోపెప్టిడేస్ నౌ. ఇక్కడ చెప్పింది అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అయితే ఒకసారి డెఫినేషన్ చెప్తాను, రాసుకోండి. ఎక్సోపెప్టిడేస్ డెఫినేషన్. The peptidases which cleave the external peptide bonds which are present towards the terminus singular, termini plural, which are present towards the termini in a protein are called as exopeptidases. Okay, these are of two types. Subheading A, aminopeptidase. This is an exopeptidase. Which cleaves the external peptide bond, this one, adjacent to which, that means near to which, there is a free amino group. Next, number 2, carboxypeptidase. This is an exopeptidase. Which cleaves the terminal peptide bond, that means this one, between 99 and 100 in this protein, adjacent to which there is a free carboxylic group. Okay, తెలుగులో డెఫినేషన్ కావాలండి, సరిపోతుందా? ఇది అర్థం చేసుకుంటారా? మీకు అర్థమైపోతుందా? ఓకే, సో పెప్టిడేస్ రెండు రకాలు ఇంత టైంలో వేసుకున్నాం కదా, డైరెక్ట్ ఎక్సోపెప్టిడేస్ అని చెప్తున్నాం. ఎక్సోపెప్టిడేస్ ప్రోటీనులోని స్వేచ్ఛగా ఉండే అమైనో సముదాయమును కలిగిన స్వేచ్ఛగా ఉండే అమైనో మరియు
కార్బాక్సిలిక్ సముదాయాలు కలిగిన అంత్య పెప్టైడ్ బంధాలను విచ్ఛిన్నం చేసే ఎంజైములను ఎక్సోపెప్టిడేజులు అంటారు. ఇవి రెండు రకాలు. నెంబర్ 1 అమైనో పెప్టిడేస్. ఇది ఒక ఎక్సోపెప్టిడేస్. ఇది స్వేచ్ఛగా ఉండే అమైనో సముదాయము కలిగిన బాహ్య పెప్టైడ్ బంధాన్ని విచ్ఛిన్నం చేసే ఎంజైము. ఓకే. నెంబర్ 2 కార్బాక్సిపెప్టిడేస్. ఓకే. ఇది ఒక ఎక్సోపెప్టిడేస్. ఇది స్వేచ్ఛగా ఉండే కార్బాక్సిలిక్ సముదాయము కలిగిన కార్బాక్సిలిక్ సముదాయం కలిగిన బాహ్య పెప్టైడ్ బంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఓకే, క్లియర్? నెక్స్ట్ మరి ఇప్పుడు ఎండోపెప్టిడేస్ గురించి వచ్చేద్దాం. సో కమింగ్ టు ద సెకండ్ వన్, ఎండోపెప్టిడేస్. రాసుకోండి. These are the proteases which cleave the internal peptide bonds. Proteases which cleave the internal peptide bond. ఇవి అంతర పెప్టైడ్ బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రోటీయేజులు. మరి ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. అమినో యాసిడ్ 1, అమినో యాసిడ్ 2, 3, 4 and so on. Amino acid 98, amino acid 99, amino acid 100. So first one and last one, ఈ రెండింటిని తీసేద్దాం. ఈ రెండు ఏంటి? They are cleaved. Those bonds are cleaved by very good, excellent, exopeptidases. ఇప్పుడు మధ్యలో ఉన్న మిగిలినవన్నిటిని ఎవరు క్లీవ్ చేయాలి? ఎండోపెప్టిడేజెస్ క్లీవ్ చేయాలి. మరి ఎండోపెప్టిడేజెస్ దేర్ ఆర్ పెప్సిన్, ట్రిప్సిన్, థైమోట్రిప్సిన్ అని చెప్పుకున్నాం. మరి ఈ ఎండోపెప్టిడేజెస్ క్లీవ్ చేసే ఈ బాండ్స్ అన్నీ కూడా సేమా డిఫరెంటా అని మన సందేహం. సో దీస్ ఆర్ ఆల్సో నాట్ సేమ్, దే ఆర్ డిఫరెంట్. ఎలాగా? ఇక్కడ అమినో యాసిడ్ అని రాశాను కదా, ఇప్పుడు అమినో యాసిడ్ రాయకుండా నేనేం చేస్తున్నాను? అమినో యాసిడ్ పేరు రాస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి? సిస్టీన్ అనుకుందాం. సెకండ్ వన్ టైరోసిన్, థర్డ్ వన్ ఫినైలలెనిన్, ఫోర్త్ వన్ ప్రోలిన్, తర్వాత లైసిన్, గ్లూటామిన్, ఆర్జినిన్. ఇంకా ఉన్నాయి అమినో యాసిడ్స్ పేరు చెప్పండి. ట్రిప్టోఫాన్,
valine, వెరీ గుడ్. ఇలా వరుసగా ఉన్నాయండి. సో ఫస్ట్ వన్ తీసేద్దాం. ఏంటది? ఇది ఎక్సోపెప్టిడేస్ క్లీవ్ చేసేది. లాస్ట్ వన్ తీసేద్దాం. ఇది ఎక్సోపెప్టిడేస్ క్లీవ్ చేసేది. సో దిస్ ఫస్ట్ బాండ్ ఈస్ క్లీవ్డ్ బై అన్ ఎమినోపెప్టిడేస్ and the last bond is cleaved by a carboxypeptidase. మధ్యలో ఉంది ఎండోపెప్టిడేస్ క్లీవ్ చేస్తాం. మరి ఎండోపెప్టిడేస్ లో పెప్సిన్ ఏ దాన్ని క్లీవ్ చేస్తుంది? ట్రిప్సిన్ దేన్ని క్లీవ్ చేస్తుంది అని అంటే సైంటిస్టులు ఏం స్టడీ చేసి చెప్పారంట, హియర్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అమినో యాసిడ్స్. వాటిలో వేర్ దెర్ ఈజ్ అ cyclic amino acid, in other words we can call them as also aromatic amino acids. ఏంటంట? టైరోసిన్ అండ్ ఫినైల్ అలనిన్ ప్లస్ ట్రిప్టోఫాన్. ఈ మూడు అమినో యాసిడ్స్ ఎక్కడ ఉంటాయో వాటి యొక్క అమైనో టెర్మినల్ సైడ్, ఉన్న పెప్టైడ్, ఇంటర్నల్ పెప్టైడ్ బాండ్ బ్రేక్ చేస్తారు. ఓకే, సో హియర్ ఫినైల్ అలనిన్ ఈస్ ప్రెసెంట్ హియర్ కదా. ఇప్పుడు దీనికి నేను ఇక్కడ ఏబి అని పెడుతున్నాను. ఏబి, ఈ ఏబిలో అమైనో ఎండ్ వైపు ఉన్నటువంటి పెప్టైడ్ బాండ్ ఏనా బీనా? అలాగే కార్బాక్సిలిక్ ఎండ్ వైపు ఉండేది ఏనా బీనా? ఎవరు చెప్తారు? వెరీ గుడ్. సో ఇటువైపు ఉంది కాబట్టి వెరీ గుడ్. సో ఇటుపక్క ఫినైల్ అలనిన్ కి లెఫ్ట్ సైడ్, అంటే నాకు లెఫ్ట్ సైడ్, మీకు రైట్ సైడ్ ఏమో మరి. సో లెఫ్ట్ సైడ్ ని అంటే టువర్డ్స్ సి అమైనో గ్రూప్ ఉన్న ఎన్ ఎండ్ వైపు ఉన్నటువంటి ఈ పెప్టైడ్ బాండ్ ఏ. దేని మధ్యలో ఉంది? ఇట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ టైరోసిన్ అండ్ ఫినైల్ అలనిన్. whereas the other end is said to be present between phenylalanine and proline. ఇది కార్బాక్సిలిక్ టెర్మినల్ సైడ్ ఉంది, ఇది అమైనో టెర్మినల్ సైడ్ ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏం చేస్తుందంట, అమైనో టెర్మినల్ సైడ్ ఉన్న దాన్ని క్లీవ్ చేస్తుంది. దట్ మీన్స్ the pepsin is responsible for cleaving this peptide bond but not this one. అలాగే ఇంకెక్కడైనా మీకు ట్రిప్టోఫాన్ ఉంది. ఈ ట్రిప్టోఫాన్ కూడా ఇక్కడ ఒక పెప్టైడ్ బాండ్, ఇక్కడ ఒక పెప్టైడ్ బాండ్. దేన్ని క్లీవ్ చేస్తుంది? ఇట్ క్లీవ్స్ టువర్డ్స్ ద అమైనో ఎండ్. సో ఈ రకంగా అది క్లీవ్ చేస్తే మరి ఈ మిగిలిపోయినది ట్రిప్సిన్ అండ్ కైమోట్రిప్సిన్. ఇవేం చేస్తాయంట? దే క్లీవ్ ద ఇంటర్నల్ పెప్టైడ్ బాండ్స్ adjacent to which there is either lysine or arginine, and that too towards the carboxylic terminal side. సో ఒకటేమో ఎన్ ఎండ్ లోను, ఒకటేమో సి ఎండ్ వైపు కట్ చేస్తాం. సో ఇక్కడ లైసిన్ ఉంది కదా. సో లైసిన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడికి ఏం చేయాలి? లైసిన్ హ్యాస్ ఎన్ ఎండ్ లో ప్రోలిన్ కి లైసిన్స్ కి మధ్యలో ఉంది, సి ఎండ్ లో లైసిన్ కి గ్లూటామిక్ యాసిడ్ కి మధ్యలో ఉంది. ఇప్పుడు ఏది క్లీవ్ చేస్తుంది? లైసిన్ కి గ్లూటామిక్ యాసిడ్ కి మధ్యలో ఉన్న దాన్ని క్లీవ్ చేస్తుంది. బికాస్ ఇట్ ఈస్ ప్రెసెంట్ టువర్డ్స్ దిస్ పెప్టైడ్ బాండ్ ఇస్ ఇంటర్నల్ పెప్టైడ్ బాండ్ ఇస్ ప్రెసెంట్ టువర్డ్స్ ద సి ఎండ్, hence it cleaves that particular peptide bond. అలాగే ఆర్జినిన్ కి పక్కనే ఉంది, ఇటు పక్క ట్రిప్టోఫాన్ ఉంది కాబట్టి ఇది పెప్సిన్ క్లీవ్ చేయగలదు. ఇది ఇటు పక్కన ఆర్జినిన్ ఉంది కాబట్టి ఇది ట్రిప్సిన్ కూడా క్లీవ్ చేయగలదు. ఏదైనా దాన్ని క్లీవ్ చేయగలదు. అలాగే ట్రిప్సిన్ ఎలాగైతే క్లీవ్ చేస్తుందో కైమోట్రిప్సిన్ ఆల్సో హ్యాస్ ద సేమ్ ఫంక్షన్. ఇట్ ఆల్సో క్లీవ్స్ ద peptide bond, internal peptide bonds adjacent to which there is either lysine or arginine. But one rule is that trypsin cannot cleave the internal peptide bond adjacent to which there is one amino acid, that is proline. So proline ఉన్న చోట ఆ పెప్టైడ్ బాండ్ మాత్రం ఏంటంట ట్రిప్సిన్ అనేది క్లీవ్ చేయలేదు, బ్రేక్ చేయలేదు. సో లైసిన్ ఉండాలి, ఆర్జినిన్ ఉండాలి, ప్రోలిన్ ఉండకూడదు ఆ సి ఎండ్ లో. అలాంటప్పుడు మాత్రమే అది క్లీవేజ్ చేస్తుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎండోపెప్టిడేస్. సో పాయింట్స్ చెప్తాను, రాసుకోండి. Pepsin cleaves peptide bonds
in the amino terminal side. Amino terminal side of the amino acids, namely tyrosine, phenylalanine, and tryptophan. Tyrosine, phenylalanine, and tryptophan. So తెలుగులో రాసుకోండి. ట్రిప్సిన్ అనేది ఒక ఎండోపెప్టిడేస్ అని తెలిసిందే, దాని గురించి చెప్తున్నాను. ట్రిప్సిన్ అనే ఎండోపెప్టిడేస్ టైరోసిన్, ఫినైలలనిన్ మరియు ట్రిప్టోఫాన్ అమైనో ఆమ్లాలు ఉన్న అంతర పెప్టైడ్ బంధాలను వాటి యొక్క అమైనో అంత్యము వైపు కత్తిరిస్తాయి. నెక్స్ట్ ట్రిప్సిన్ అండ్ థైమోట్రిప్సిన్. Trypsin and chymotrypsin cleave the peptide bond between the carboxylic group of arginine or the carboxylic group of lysine and amino group of the adjacent amino acid. It is accepted that trypsin cannot cleave the internal peptide bond present before చెప్తారు. ఎవరు చెప్పరా? Proline present before proline. Full stop. తెలుగులో చెప్తాను, రాసుకోండి. ట్రిప్సిన్ అనే ఎండోపెప్టిడేస్ ఆర్జినిన్, లైసిన్ అనే అమైనో ఆమ్లాలు కలిగిన చోట వాటి యొక్క కార్బాక్సిలిక్ అంత్యము వైపు ఉండే అంతర పెప్టైడ్ బంధాలను కత్తిరిస్తుంది. ట్రిప్సిన్ అని రాశారు కదా, ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ అని రాశారు స్టార్టింగ్ లో. కత్తిరిస్తాయి. ఇవి ప్రోలిన్ అనే అమైనో ఆమ్లము ముందు ఉండే బంధాలను విచ్ఛిన్నము చేయలేవు. ఓకే. Thus, proteases are of two types: exopeptidases and endopeptidases. Exopeptidases are again of two types: carboxypeptidase and aminopeptidase. And endopeptidases are exemplified by pepsin, trypsin, and chymotrypsin. And the different bonds that are broken by these enzymes
we have already discussed. Okay. Next, coming to the amylase. So amylase గురించి మనం explain చేసుకుందాం. We know that amylase, the term amylase is derived from a Greek term called as amylum, means starch. Okay. Amylase అనే పదంలో ఉన్న ఫస్ట్ పార్ట్ ASE, we know that enzyme అని తెలియాలి అంటే సబ్స్ట్రేట్ పక్కన ASE యాడ్ చేస్తే అది ఎంజైమ్ అని తెలుస్తుంది. So if the substrate is protein, we add ASE to it, then it becomes protease, that is enzyme. If the substrate is lipid, we add ASE, then it becomes lipase. If the substrate is starch, we have to add ASE, then it becomes starchase. And starchase and enzyme are పెట్టలేదు ఎందుకంటే in Greek starch is called as amylum. So దానికి ఏం చేసాం ASE యాడ్ చేసాం, then it becomes amylase. ఓకే. సో అది amylase గురించి చెప్పే ముందు we'll discuss something about starch. So starch is synthesized by plants. Okay. Actually ఎలా తయారవుతుందంట, during photosynthesis it only forms glucose but not starch. కానీ గ్లూకోజ్ తయారైన తర్వాత దానికి కిరణజన్య సామగ్రిలో ఒక చెడ్డ అలవాటు ఉంది. ఏంటంటే గ్లూకోజ్ when it is free in form it gets oxidized by oxygen. మనకు కూడా చూడండి, క్లాస్ రూమ్ లో ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఏం చేస్తారు, మన ఫ్రెండ్స్ వచ్చి మనల్ని బయటికి తీసుకెళ్ళిపోతారు. హాస్టల్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఏ చదువు చదవకుండా మరి ఖాళీగా ఉన్నావు కదా రారా అని తీసుకెళ్ళిపోతారు. సో మన ఫ్రెండ్ ఆక్సిజన్, నువ్వు గ్లూకోజ్ అనుకుంటే ఏమవుతావు, నువ్వు ఆక్సిడైజ్ అయిపోతావు. అందుకని ఏం చేయాలి, యూ మస్ట్ బి ఎంగేజ్డ్ విత్ సంథింగ్. కాబట్టి ఏం చేస్తావు, నువ్వు వాడితే వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి యూ టేక్ ఎ బుక్ and read, then you will not be oxidized. That means your friend cannot take you away from your room so that you can spare some time for studying. Likewise, glucose when it is free, it is broken down by oxygen, and in order to not to make glucose available in free form, అంటే నీ నెట్ స్లోగా ఉందని అర్థం. ఓకే. నెక్స్ట్, సో గ్లూకోజ్ ని బ్రేక్ చేసి ఎవరెవరికి బ్రేక్ అవుతుందో వాళ్ళందరికీ ఏంటంటే మీ నెట్ స్లో అయినప్పుడు బ్రేక్ అవుతుంది. ఐ హ్యావ్ 30 Mbps స్పీడ్ ఆఫ్ ఇంటర్నెట్ హియర్. ఇలాంటి మీటింగ్లో ఒక 4 ఒకేసారి అటెండ్ అయినా నాది బ్రేక్ ఉండదు. ఓకే. సో ఒకసారి మీ నెట్వర్క్ ఇష్యూస్లో ఉంటే కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గరికి వచ్చి కూర్చోండి. ఓకే. సో కమింగ్ టు గ్లూకోజ్ దగ్గరికి వచ్చేద్దాం. సో గ్లూకోజ్ దగ్గరికి వచ్చేసరికి నేను చెప్పాను, గ్లూకోజ్ ఫ్రీగా ఉంటే ఆక్సిజన్ బ్రేక్ చేసేస్తుంది. ఇప్పుడు తయారు చేసుకునేందుకు ఫోటోసింథసిస్ లో బ్రేక్ చేసుకోవడానికి కాదు కదా, దాచుకోవాలి. సో గ్లూకోజ్ ని ఫ్రీగా ఉంచకూడదు. ఆక్సిజన్ కి గ్లూకోజ్ ఫ్రీగా ఉన్న గ్లూకోజ్ అందుకుంటే ఏం చేయాలంట, గ్లూకోజ్ ఈస్ కనెక్టెడ్ టు అనదర్ గ్లూకోజ్ by a peptide bond, by a glycosidic bond, then it becomes a disaccharide, maltose. ఇంకో గ్లూకోజ్ యాడ్ చేస్తాను, ట్రైసాకరైడ్. ఇంకో గ్లూకోజ్ యాడ్ చేస్తాను, ఆలిగోసాకరైడ్. వరుసగా యాడ్ చేసుకుంటూ పోయాను, then it becomes a polysaccharide, and one such polysaccharide is starch in plants, glycogen in animals, chitin in the exoskeleton of arthropods and arthropods, and cellulose in the plant cell, where the monosaccharides are joined together. ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని ఆక్సిజన్ బ్రేక్ చేయగలదా అంటే బ్రేక్ చేయలేదు, బికాజ్ ఆక్సిజన్ ఈస్ బ్రేకింగ్ డౌన్ ఓన్లీ ద గ్లూకోజ్ విచ్ ఇస్ ఇన్ ఫ్రీ ఫామ్. అందుకే నీకు నీరసం వచ్చింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళావు, బాగా నీరసం వచ్చేసి కడుపుకి పడిపోతున్నట్టు డాక్టర్ ఏం చేస్తారు, ఇమీడియట్ గా గ్లూకోజ్ ఎక్కించేస్తారు. అంతేగాని నీకు ఒక కేజీ రైస్ లేదా కేజీ బిర్యానీ తీసుకొచ్చి పెట్టేస్తారా, పెట్టరు. అది వెళ్ళాలి జీర్ణం, శక్తి లేదన్నప్పుడు జీర్ణం కావడానికి ఎప్పుడు వస్తుంది శక్తి, దానికి కూడా శక్తి కావాలి కదా. అందుకనే గ్లూకోజ్ డైరెక్ట్ ఎక్కించేస్తారు. అప్పుడు గ్లూకోజ్ సెల్ వెళ్తుంది, సెల్లో ఆక్సిజన్ ఊపి పీల్చుకుంటున్నాం కాబట్టి ఆక్సిడైజ్ అయ్యి ఎనర్జీ వస్తారు. కానీ గ్లూకోజ్ when it is bond together to another monosaccharide, oxygen cannot directly oxidize it.
ఓకే, అందువలన ఫోటోసిన్సిస్ లో తయారు చేసిన గ్లూకోజ్ ఏం చేస్తుందంటే స్టార్చ్ కింద కన్వర్ట్ చేసి దాచుకుంటుంది. ఆ స్టార్చ్ నువ్వు తిన్నావు, దాన్ని జీర్ణం చేసాం, అదే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం, స్టార్చ్ జీర్ణక్రియ చెప్పుకుంటాం. సో స్టార్చ్ జీర్ణం చేసావు, గ్లూకోజ్ అంటే మోనోసాకరైడ్స్ అని రిలీజ్ చేస్తావు, అది సెల్లోకి వెళ్ళింది. సెల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన సెల్లో కూడా గ్లూకోజ్ ఫ్రీగా ఉందంటే ఏం చేస్తుంది, మనం పీల్చుకున్న గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఆ గ్లూకోజ్ బ్రేక్ చేసేస్తుంది. నువ్వు తీసుకున్న గ్లూకోజ్ అంతా వెంటనే ఖర్చు అయిపోయింది అనుకోండి, అంత శక్తిని నువ్వేం చేస్తావు, ఏమి చేయలేదు, వేస్ట్ కదా, కొంత దాచుకోవాలి. అందుకే నేనేం చేస్తున్నాను, లివర్ మజిల్లో గ్లూకోజ్ ని గ్లైకోజన్ రూపంలోకి మారుస్తుంది. అది కూడా ఏంటి, ఓల్డ్ గ్లూకోజన్ కలిస్తే వచ్చేదే, మోనోసాకరైడ్స్ కలిస్తే వచ్చేదే గ్లైకోజన్. సో ఈ రకంగా మనం దాచుకుంటాం. ఇప్పుడు ఎక్కువగా మనం వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటాం కదా, నాన్ వెజిటేరియన్ తక్కువ తింటాం, అందులో లివర్ కూడా చాలా తక్కువ మంది తింటారు. కాబట్టి మనం స్టార్చ్ గురించే మాట్లాడుకుందాం. సో స్టార్చ్ ఈస్ సెడ్ టు బి is present in stored form in plant cell, and this is composed of two main compounds. One is called as amylose, the other is called as amylopectin. So starch అనేది సింగిల్ చైన్ కాదండి, దాంట్లో రెండు చైన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంట అమైలోస్, రెండోది అమైలోపెక్టిన్. ఓకే, ఇప్పుడు ఏంటంట అమైలోస్ కి అమైలోపెక్టిన్ కి తేడా అంట, amylose is structured as straight chains of glucose units. amylose చూడండి, వరుసగా గ్లూకోజ్ యూనిట్స్ ఎలా ఉన్నాయి, లీనియర్ గా అరేంజ్ ఉన్నాయి, స్ట్రైట్ గా అరేంజ్ అయిన ఒక గొలుసు లాగా ఉంది. ఓకే, హియర్ గ్లూకోజ్ ఇస్ హైడ్రోలైజ్డ్ వన్ అట్ ఎ టైమ్. ఒక్కొక్క బాండ్ ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతే గ్లూకోజ్ విడిపోతుంది. వన్ అట్ ఎ టైమ్ ఫ్రమ్ ద ఓపెన్ ఎండ్స్ డ్యూరింగ్ డైజెషన్. ఈ ఎండ్ లో, ఓపెన్ ఎండ్ అంటే ఆ చివర ఈ చివర ఉంది. సో ఓపెన్ ఎండ్ లో ఉన్నదాన్ని ఒక్కొక్క దాన్ని కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అనుకోండి. సో ఈ రెండు కట్ అయిపోయాయి, ఈ రెండు, సో ఈ ఓపెన్ ఎండ్ లో ఉన్నది కట్ అయిపోయాయి. ఆ తర్వాత ఇవిడేవి కదా, ఇప్పుడు ఈ నాలుగు ఉన్నాయి, వీటిలో మళ్ళీ ఓపెన్ ఎండ్స్ ఇవి. అలా ఒక్కొక్క ఓపెన్ ఎండ్ ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అమైలేస్ బ్రేక్ చేసుకుంటారు. మరి అమైలోపెక్టిన్ వచ్చేసరికి చూద్దాం, స్ట్రక్చర్ చూసారు ఇక్కడ ఎలా ఉందో. It is a branched structure. Amylopectin is a branch. ఇది ఒక బ్రాంచ్, ఇది ఒక బ్రాంచ్, దాని మధ్యలో ఒకటి, ఇది ఒక బ్రాంచ్, దాని మధ్యలో ఒకటి. It is a branched structure similar to the glycogen of animal cells. మనలో ఉన్నట్టు గ్లైకోజన్ ఎలా ఉంటుందో అలాగే అమైలోపెక్టిన్ ఉంటుంది. The branched structure allows more than one glucose to be hydrolyzed at a time, thus increasing the rate of digestion significantly. అదే అమైలేజ్ ఇక్కడ గ్లూకోజ్ ని ఒకదానికంటే ఎక్కువ కట్ చేసేస్తుందంట. అప్పుడేమవుతుంది, దట్ రేట్ ఆఫ్ డైజెషన్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజెస్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, లెగ్యూమ్స్ కంటైన్ హై కంటెంట్ ఆఫ్ అమైలోస్ విచ్ మే ఎక్స్ప్లెయిన్ దేర్ స్లో రేట్ ఆఫ్ డైజెషన్. అది లెగ్యూమినేసే ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్స్ ఉన్నాయి, మనకి చిక్కుడుకాయలు అంటాం, వాటి లెగ్యూమినేసే కదా. ఓకే, సో వాటిలో ఉన్నటువంటి హై కంటెంట్ ఏది ఉంటుందంటే అమైలోజ్ ఎక్కువగా ఉంటుంది. అది వన్ బై వన్ కట్ చేసుకుంటూ వెళ్తారు. అది అమైలోపెక్టిన్ అయితే స్పీడ్ గా కట్ అయిపోతుంది, అమైలోజ్ అయితే స్లోగా కట్ అయిపోతుంది. ఓకే, అందువలన మనకి ఏంటంటే లెగ్యూమ్స్ లో ఏదైనా ఫుడ్ ఉంది, అందులో అమైలోజ్ స్టార్చ్ ఉంది అనుకోండి, దాంట్లో స్లో రేట్ ఆఫ్ డైజెషన్ ఉండడానికి కారణం అమైలోజ్ ఎక్కువ, అమైలోపెక్టిన్ తక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు అమైలేజ్ ఏం చేస్తుంది, so amylase is the enzyme which cleaves the glycosidic bond. Okay, ఇక్కడ గ్లైకోసైడ్ అంటే షుగర్, రెండు షుగర్ మాలిక్యూల్స్ అంటే గ్లూకోజ్ మాలిక్యూల్స్ మధ్యలో ఉన్న బాండ్ కాబట్టి దాన్ని గ్లైకోసైడిక్ బాండ్ అంటారు. వీటిని కెమిస్ట్రీ పరంగా, ఓకే, సో ఏ కార్బన్ కి మధ్యలో ఈ బంధాలు ఏర్పడ్డాయి, ఒక గ్లూకోజ్ కి ఇంకో గ్లూకోజ్ అంటే C6H12O6 కదండి, 4, 5, 6 కార్బన్లు ఉన్నాయి. ఒక దాంట్లో కార్బన్ 1 కి ఇంకో దాంట్లో కార్బన్ 4 కి మధ్యలో ఏర్పడితే 1,4 గ్లైకోసైడిక్ బాండ్. అలా కాదు, 1 కి 6 కి మధ్యలో ఏర్పడితే 1,6 గ్లైకోసైడిక్ బాండ్. సో గ్లైకోసైడిక్ బాండ్స్ ఆర్ అగైన్ ఆఫ్ టూ టైప్స్, 1,4 గ్లైకోసైడిక్ బాండ్స్ అండ్ 1,6 గ్లైకోసైడిక్ బాండ్స్. సో బయోకెమిస్ట్రీ వచ్చినప్పుడు దాని గురించి డీటెయిల్ గా చెప్తారు, ఇక్కడ మనకు అంత అవసరం లేదు. మళ్ళీ ఈ 1,4, 1,6 లో కూడా ఆ బాండ్ ఆల్ఫా అని బీటా అని డిఫరెంట్ టైప్స్ లో ఉంటాయి. సో ఇక్కడ మనకి ఆల్ఫా బాండ్స్ గురించి చెప్తున్నాం. సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ గ్లైకోసైడిక్ బాండ్స్, ఆల్ఫా 1,4 గ్లైకోసైడిక్ బాండ్, ఆల్ఫా 1,6
glycosidic bond. ఇప్పుడు amylose has all alpha 1,4 glycosidic bonds. ఓకే, అమైలోజ్ లో రెండు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, స్టార్చ్ లో అమైలోజ్ ఒకటి ఉంది, అమైలోపెక్టిన్ ఒకటి ఉంది, రెండు కలిస్తేనే స్టార్చ్. అందులో అమైలోజ్ ఏమున్నాయి? ఇట్ హ్యాస్ ఆల్ ఆల్ఫా 1,4 గ్లైకోసైడిక్ బాండ్స్, అవి మాత్రమే ఉన్నాయి. ఓకే, మరి అమైలోపెక్టిన్ ఏమున్నాయి? అన్ని స్ట్రైట్ చైన్ గా ఉన్న చోట్ల అన్నిట్లోనూ ఆల్ఫా 1,6 ఉన్నాయి. కానీ at the branch points where the branch points are present, ఇక్కడ వైలెట్ కలర్ పర్పుల్ కలర్ తో యారో చూపించాం కదా, అక్కడ there are alpha 1,6 glycosidic bonds. ఇప్పుడు మనకున్న అమైలేజెస్ ఏంటంట? ఆల్ యానిమల్ అమైలేజెస్, అంటే అమైలేజెస్ ప్రెసెంట్ ఇన్ యానిమల్స్ can cleave only alpha 1,4 glycosidic bonds but not alpha 1,6 glycosidic bond. అంటే మన అమైలేజ్ కి అది సబ్స్ట్రేట్ కాదనమాట, ఆ స్పెసిఫిసిటీ లేదు 1,6 గ్లైకోసైడిక్ బాండ్ కి. సో మన అమైలేజ్ వేటిని క్లీవ్ చేస్తాయి? ఆల్ఫా 1,4 గ్లైకోసైడిక్ బాండ్స్ మాత్రమే క్లీవ్ చేస్తాయి. సో wherever there is an alpha 1,4 glycosidic bond that is cleaved by the alpha amylases. So all amylases are alpha amylases which cleave only the alpha 1,4 glycosidic bond but not the alpha 1,6 glycosidic bond. Okay, ఇప్పుడు ఏమవుతుందంట? స్టార్చ్ లో అమైలోజ్ కంప్లీట్ గా డైజెస్ట్ అవుతుందా, అమైలోపెక్టిన్ కంప్లీట్ గా డైజెస్ట్ అవుతుందా? ఏం కంప్లీట్ డైజెస్ట్ అవుతుంది? ఎవరు మాట్లాడట్లేదు, క్లాస్ నుంచి వెళ్ళిపోయారు. సో amylose is broken down easily when compared with the amylopectin because it is having alpha 1,6 glycosidic bond. అందుకోసం మీరు ఏం చేస్తారంట, మీ ఇంట్లో ఎవరినైనా బియ్యం తినండి అని చెప్పారా? బియ్యం తినమని చెప్పరు, చేస్తే ఏదో పౌండర్ ఏదో వస్తుందని అంటారు. We cannot eat a raw rice. Before cooking we cannot eat it unless otherwise it is cooked. We cannot eat the rice. So we eat only boiled rice. That means boiled starch. Okay, so raw rice లో ఏమున్నది? అమైలోజు అమైలోపెక్టిన్ రెండు కలిసి ఉన్నాయి. బాయిల్ చేస్తే ఏమవుతుందంట? అమైలోజ్ కి అమైలోపెక్టిన్ కి మధ్యలో ఉన్నటువంటి ఈ బాండ్ విడిపోవడం వలన అమైలోజ్ ఈజీగా బ్రేక్ డౌన్ అవుతుంది, అప్పుడే డైజెస్ట్ అవుతుంది. కాబట్టి మీరు బియ్యం తింటే డైజెషన్ అవ్వదు. ఏం చేయాలి? బియ్యాన్ని ఉడకబెట్టిన బియ్యం అంటే అన్నాన్ని మాత్రమే తినాలి. దాంట్లో ఉన్నటువంటి రహస్యం ఇది. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ lipase. Lipase is responsible for cleaving the bonds between the triglyceride. In fact, bonds in the triglyceride. So, ఈ triglyceride ఎలా ఫామ్ అవుతుందంట? It is formed by fatty acids and glycerol. So, lipase, what does it do? It requires 3 water molecules because there are 3 bonds here. So in order to break these 3, it requires 3 water molecules. So that when this triglyceride is broken down, it releases 3 fatty acids and 1 glycerol molecule. Thus, lipase is responsible for breaking down the triglycerides or lipids or fats into 3 fatty acids and glycerol by breaking down the ester bond. So, మూడో ఇంపార్టెంట్ ఎంజైమ్ చెప్పుకున్నాం లైపేస్. ఈ లైపేస్ ఏం చేస్తుంది? ట్రైగ్లిసరైడ్ అనేటటువంటి లిపిడ్ లో ఉన్న ఎస్టర్ బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ ఎస్టర్ బంధాలు 3 ఉన్నాయి. ట్రై అంటే 3 కదా, సో 3 బంధాలు ఉన్నాయి. ఒక్కొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఒక్కొక్క నీటి అణువు చొప్పున 3 నీటి అణువులను తీసుకొని అది ఏం చేస్తుంది? ఈ బంధాలను విచ్ఛిన్నం చేసి క్రొవ్వు ఆమ్లాలను గ్లిసరాల్ని విడుదల చేస్తుంది. దీంతో ఏమవుతుంది? మనకి ఏమవుతుంది? లిపిడ్ల యొక్క విచ్ఛిన్న క్రియ పూర్తవుతుంది.
So this is all about the different kinds of enzymes and they and the process of breaking down the different types of their substrates. Okay. So now let us start the digestive system now. So introduction again. We'll start with digestive system. The digestive system comprises of two parts. One is alimentary canal, excellent, digestive glands. సో జీర్ణ వ్యవస్థలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆహార నాళము, రెండవది జీర్ణ గ్రంథులు. ఆహార నాళము, జీర్ణ గ్రంథులు, ఈ రెండింటిని కలిపి జీర్ణ వ్యవస్థ అంటాం. సో ముందుగా మనం దేన్ని స్టడీ చేద్దాం? విల్ స్టార్ట్ విత్ alimentary canal. ఆహార నాళంతో ప్రారంభిస్తాం. సో alimentary canal వచ్చేసరికి let us start with its origin. ఉద్భవం, దేని నుంచి ఉద్భవించింది? we know that we are triploblastic animals. Starting from platyhelminthes to chordata, all are triploblastic animals where there are three primary germinal layers. One is ectoderm, the other is mesoderm, and the other is endoderm, from which all the different types of the cells, organs, plant systems, and finally the body germinate. Hence they are called as primary germinal layers. మనకు తెలుసు ప్లాటీహెల్మింథెస్ నుంచి కార్డేటా వరకు అన్ని త్రిస్తరిత జీవులు. ఎందుకనో వీటిలో పిండ అభివృద్ధి జరిగేటప్పుడు పిండ దశలో సెల్స్ అన్ని కలిసి మూడు పొరలుగా ఏర్పడతాయి. వెలుపలి పొర బాహ్యత్వచం, మధ్యత్వచం, అంతఃత్వచం. సో ఈ మూడు పొరల్లో ఉన్న కణాల నుంచే ఏమవుతాయంట? దేహంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు ఏర్పడతాయి. సో ఈ ఆరిజిన్ చెప్పేటప్పుడు నేను ఒక్కసారి ఈ మూడు పొరలు వాటి నుంచి వచ్చేటటువంటి అవయవాల గురించి చెప్తాను, నీట్ గా రాసుకోండి. ఫస్ట్ వన్ ఎక్టోడర్మ్. బహిస్త్వచము లేదా బాహ్యత్వచము, ఎలా రాసుకున్నా పర్లేదు. It is of two types, somatic ectoderm and neurectoderm. Somatic ectoderm and neurectoderm. సో బహిస్త్వచము రెండు రకాలు. దైహిక బహిస్త్వచము, నాడీ బహిస్త్వచం. దైహిక బహిస్త్వచం, నాడీ బహిస్త్వచం. ఓకే, ఇప్పుడు వీటి నుంచి ఏం ఫామ్ అవుతుంది అని చూస్తే somatic ectoderm gives rise to the epidermis of skin. Epidermis of skin. దైహిక బహిస్త్వచము నుండి చర్మములోని బాహ్య చర్మము ఏర్పడుతుంది. చర్మములోని బాహ్య చర్మం. Neurectoderm gives rise to the nervous system. నాడీ బహిస్త్వచము నుంచి నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఎండోడర్మ్. Endoderm gives rise to alimentary canal. రెండో రాసుకోండి, అంతఃత్వచము. అంతఃత్వచం ఇది ఆహార నాళమును ఏర్పరుస్తుంది. ఆహార నాళమును ఏర్పరుస్తుంది. అండ్ ఫైనల్లీ మీసోడర్మ్. మీసోడర్మ్ నుంచి వస్తాయి, మధ్యస్థం నుంచి వస్తాయి.
Number 1, it forms the body cavity, that is coelom. ఇది శరీర కుహరాన్ని ఏర్పరుస్తుంది. Number 2, muscular system, కండర వ్యవస్థ. Number 3, excretory system, విసర్జక వ్యవస్థ. Number 4, skeletal system, అస్థిపంజర వ్యవస్థ. Number 5, reproductive system, ప్రత్యుత్పత్తి వ్యవస్థ. Number 6, circulatory system, ప్రసరణ వ్యవస్థ. Number 7, dermis of skin, which again comprises of musculature. చర్మములోని బాహ్య చర్మంలో దీన్ని ఉంటాం అధశ్చర్మం. అధశ్చర్మాన్ని లేదా డెర్మిస్ ని ఏర్పరుస్తుంది. అధశ్చర్మం లేదా డెర్మిస్ ను ఏర్పరుస్తుంది. ఓకే, రాసుకున్నారండి అందరూ? మరి ఒకటి వదిలేసాను నేను, ఏంటది? వెరీ గుడ్, ఎక్సలెంట్. మరి రెస్పిరేటరీ సిస్టమ్ దేని నుంచి వస్తుంది? మీరు గమనిస్తే అలిమెంటరీ కెనాల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడే రెస్పిరేటరీ సిస్టమ్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ది alimentary canal, respiratory system is formed as an adjunct of the alimentary canal. Thus, it is originating from endoderm. Okay, ఆహార నాళం ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? అంతఃశర్మ నుంచి ఏర్పడుతుంది. ఓకేనా? అంతఃశోచం నుంచి. ఈ అంతఃశోచం నుంచి ఆహార నాళం ఏర్పడిన తర్వాత ఆహార నాళం నుంచి అనుబంధంగా శ్వాస వ్యవస్థ ఏర్పడుతుంది. కాబట్టి స్టార్టింగ్ లో డైరెక్ట్ గా మీకు శ్వాస వ్యవస్థ వచ్చేది, దానికి అనుబంధంగా శ్వాస వ్యవస్థ ఏర్పడుతుంది. కాబట్టి అది కూడా అంతఃశోచం కిందే వస్తుంది. ఇప్పుడు మన ఇక్కడికి వచ్చాం, అలిమెంటరీ కెనాల్. సో ఇప్పుడు చెప్పండి, ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం మీరు చెప్పాలి. అలిమెంటరీ కెనాల్ ఆరిజినేట్స్ ఫ్రమ్, డైరెక్ట్ గా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఎగ్జామ్ అలాగే ఇవ్వడం, ఇలా ఇస్తాను. ectoderm, endoderm, ectoendoderm, mesoderm, none of the above, I don't know. ఆన్సర్ చెప్పండి. ఆహార నాళం దేని నుంచి ఉద్భవిస్తుంది? బహిఃశోచం నుంచి, ఏ అంతఃశోచం నుంచి, బాహ్య అంతఃశోచం నుంచి, మధ్యశోచం నుంచి, ఏది కాదు? నన్ను అడగచ్చు. విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? ఎండోడర్మ్ అని కొంతమంది చెప్పారు, ఇద్దరు. మిగిలిన వాళ్ళు ABCDEF ఏది చెప్తారు మీరు? ఎండోడర్మ్. అందరూ అదే కదా ఆన్సర్? ఎందుకంటే నేను అంతవరకే చెప్పాను కాబట్టి ఆన్సర్ అదే అవుతుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ నిన్న క్లాస్కి ఒకసారి వెళ్తాను. Sperm and ova get fertilized to form zygote. The zygote undergoes mitotic divisions to form a morula, then a blastula, and then a gastrula, two-layered gastrula. ఇది నేను చెప్పుకున్నాను. శుక్రకణానికణ ఫలదేశం నుంచి సంయుక్త బీజం ఏర్పడితే దాంట్లో కణాలన్నీ కలిసి కణ విభజన జరిగి అనేకమైన కణాలు కలిగిన మారులా ఏర్పడితే, మారుల కణాలన్నీ చుట్టూ చేరి మధ్యలో ఖాళీ ప్రదేశం వదిలేసి బ్లాస్ట్లా ఏర్పరిస్తే, బ్లాస్ట్లలో కణాలు అంతర్వర్తనం చెంది రెండు పొరలు కలిగినటువంటి బాహ్యశోచం, అంతఃశోచం కలిగిన రెండు పొరలు కలిగిన గాస్ట్రులాని ఏర్పరుస్తుంది. ఇది మనం చదువుకున్నాం.
కదా. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ గ్యాస్ట్రులా. ఓకే, నేను చెప్పిన క్లాస్ మీకు గుర్తుంటే నేను ఇక్కడ నెంబర్స్ రాస్తాను. ఆ నెంబర్స్ని బట్టి ఆ పార్ట్స్ పేర్లు మీరు చెప్పాలి. 1 2 3 4 5. సో నెంబర్ 1 ఏంటది? వెరీ గుడ్, ectoderm. Number 2, endoderm. Number 3, mesodermatis in layer వేసాను అక్కడ. Excellent. This is blastocoele. ఇది ఉంది చూసారా, ఇది ఇలాగ ఇన్వాజినేషన్ అయితే ఏం మిగిలిపోయింది ఇక్కడ? బ్లాస్టోసీల్ మిగిలిపోయింది. సో దిస్ వన్ ఈజ్ బ్లాస్టోసీల్. నెక్స్ట్ వాట్ ఈస్ 4? Excellent. This is archenteron. What is 5? Blastopore. ఆది ఆంత్రకుహరం, ఇది ఆది ఆంత్రకంఠం. ఇది పార్ట్లు కదా. ఇప్పుడు బ్లాస్టోపోర్ యొక్క డెస్టినీ ఏంటి? ఇట్ మే either become mouth or it may become anus. For example, if this becomes mouth, అప్పుడు ఏమవుతుందంట, ఇదంతా ఎలిమెంటరీ కెనాల్ గా సాగి సాగి ఈ చివర యానస్ ఫామ్ అవుతుంది కదా. సో దిస్ ఈస్ మౌత్ అండ్ దిస్ బికమ్స్ యానస్. మీరు ఇక్కడ ఈ చివర అంతా గమనిస్తే మొత్తం బాడీ పార్ట్స్ అన్ని ఫామ్ అయిపోయి నేను తయారైపోయాను. ఓకే, ఒకసారి ఇదంతా ఇరేజ్ చేస్తున్నాను. సో నా బాడీ ఆర్గనైజేషన్ ఒకసారి చూద్దాం. ఎలా ఉన్నాను? బోర్లా పడుకున్నాను. దిస్ ఇస్ మౌత్ and this is alimentary canal ending in anus. This is anus, this is mouth. ఇది నోరు, ఇది కాయిల్, ఇదంతా స్కిన్. స్కిన్ దేని నుంచి వస్తుందని చెప్పాము మనం? స్కిన్ లో ఎపిడెర్మిస్ దేని నుంచి వస్తుంది? సొమాటిక్ ఎక్టోడర్మ్ నుంచి వస్తుంది కదా. వెరీ గుడ్. అలిమెంటరీ కెనాల్ దేని నుంచి వస్తుందని చెప్పుకున్నాం? ఎండోడర్మ్ నుంచి వస్తుంది. alimentary canal మీరు గమనిస్తే alimentary canal is distinguished into 3 regions: foregut, midgut and hindgut. ప్రాథమిక ఆహారనాళం లేదా పూర్వాహారనాళం, మధ్యాహారనాళం, అంత్యాహారనాళం అని 3 భాగాలుగా మనం విభజిస్తాం. ఇప్పుడు ఏమైందంట, ఇలా నేను డెవలప్ అవుతున్నప్పుడు, నా ఆహారనాళం డెవలప్ అవుతున్నప్పుడు బాహ్యత్వచం చూసారు, ఇదంతా బాహ్యత్వచం అనుకుంటే ఇదేం చేస్తుందంట, అంతటితో ఆగకుండా నా యొక్క ఆహారనాళంలో ఉన్న అటువైపు హైండ్ గట్ వైపు, ఇటువైపు ఫోర్ గట్ వైపు, లోపలి వైపు కూడా ఒక లేయర్ని ఫామ్ చేయాలి. సో that the foregut has 2 layers. One derived from endoderm, the other derived from ectoderm. రెడ్ కలర్ లో ఉంది ectoderm నుంచి వచ్చింది, బ్లూ కలర్ లో ఉన్నది ఎండోడర్మ్ నుంచి వచ్చింది. ఎక్కడ వరకు? ఫోర్గట్ రీజియన్ వరకు. అలాగే ఇక్కడ కూడా ఫోర్గట్ రీజియన్, హైండ్ గట్ రీజియన్ లో there is an outer ectoderm, so there is an outer endodermal layer and there is an inner ectodermal layer. midgut కు వచ్చేసరికి ఏముంది? it is purely endodermal in origin. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, alimentary canal originates from dash. Yes, it is ectoendodermal in origin. ఇది బాహ్య అంతఃత్వచాల నుంచి ఏర్పడుతుంది. మరి ఫోర్గట్, మిడ్గట్, హైండ్ గట్ 3 ఒకటేనా? కాదు కదా దీన్ని బట్టి. సో ట్రూగా ఎండోడర్మ్ నుంచి వచ్చింది ఏంటి? ఓన్లీ మిడ్గట్టే. మిగిలినన్ని ఎండోడర్మ్ నుంచే వచ్చేది. సో ద అలిమెంటరీ కెనాల్ ఈజ్ ఎండోడర్మల్ ఇన్ ఆరిజిన్, నో డౌట్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకుంటే it is endodermal in origin, but it is internally lined by ectoderm on both the ends. అందుకని ectoendodermal in origin అని చెప్తున్నాం.
మీకు ఈ ఆప్షన్ ఇవ్వలేదు అనుకోండి, ఎగ్జామ్లో ఓన్లీ ఎండోడర్మే ఇచ్చాడు అనుకోండి, నన్ ఆఫ్ ద అబౌవ్ ఇచ్చాడు అనుకోండి, అంటే ఎక్టోడమ్, ఎండోడమ్, మీసోడమ్, నన్ ఆఫ్ ది అబౌవ్, ఆన్సర్ ఏం పెడతారు? అక్కడ నన్ ఆఫ్ ది అబౌవ్ పెట్టలేదు, ఎక్టో ఎండోడమ్ ఇవ్వలేదు కదా, నన్ ఆఫ్ ది అబౌవ్ పెట్టకూడదు. ఎందుకు? క్లోజెస్ట్ ఆన్సర్ ఏంటి? ఎండోడమ్ కాబట్టి ఎండోడమ్ పెట్టాలి. సో మీకు ఎగ్జామ్లో నేను చెప్పింది ఏమి అక్కడ వచ్చేది, దాన్ని మీరు రీజనింగ్తో ఆలోచించి ఆన్సర్ పెట్టేటట్లుగానే ఉండాలి. కాకపోతే ఈ ఫోర్గట్కి the foregut is internally lined by ectoderm, the hindgut is internally lined by ectoderm, and these two regions are distinguished into two parts. One is called as foregut nevantam. Foregut is called as stomodium. In many organisms it is called as stomodium, and hindgut is called as proctodium. Okay. తెలుగులో ఏమంటాము అంటే స్టొమోడియంని ఆద్యముఖము అని అంటారు. పూర్వాహార నాళానికి లోపలి వైపున బహిస్వచులతో కప్పబడి ఉండడం వలన పూర్వాహార నాళాన్ని మనం ఆద్యముఖము అని అంటాం. మరి అంత్యాహార నాళం ఉంది కదా, దానికి కూడా బయట వైపు దేంతో ఉంది? అంతఃస్వచ్ఛంతో ఉంది. కానీ లోపల వైపు దేంతో కప్పబడి ఉంది? బహిస్వచ్ఛం కప్పబడి ఉంది. దాన్ని ప్రాక్టోడియం అని ఇంగ్లీష్లో అంటాం, తెలుగులో పాయుపదము అంటాం. సో foregut is distinguished as stomodium because it is internally lined by ectoderm, and hindgut is called as proctodium because it is internally lined by ectoderm. But actually, whether it be foregut, midgut or hindgut, all these three are derived from the endodermal layer. మరి ఎండోడర్మల్ లేయర్ అంటే లోపల ఏముంది? దేర్ ఇస్ ఆర్కెంటిరాన్. అంటే ఆర్క్ ఎంటిరాన్ అని పేరు పెట్టారు. ఎందుకంటే ఆర్క్ మీన్స్ ప్రిమిటివ్, ఎంటిరాన్స్ మీన్ గట్. సో నీకు చుట్టుపక్కల ఉన్న త్వచం అంతా ఇది గ్యాస్ట్రో అనుకుంటే, ఈ లేయరు ఈ లేయర్ ఈ రెండు కలిసి దేని ఫామ్ చేస్తాయి? ఈ లేయర్ని ఫామ్ చేస్తాయి. మరి మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంది చూసారా, దీన్ని ఆర్కెంటిరాన్ అంటాం. ఆ ఆర్కెంటిరాన్ ఏంటి? ఈ ప్లేస్ అన్నమాట. ఓకే. So the cavity of the archenteron becomes the cavity of the alimentary canal. The lining of the archenteron, that is endoderm, becomes the lining of the alimentary canal. Okay. సో ఆర్కెంటిరాన్ ఆదియాంత్ర కుహరం ఏమవుతుంది? మన ఆహార నాళంలో ఉన్న ఖాళీ ప్రదేశం ఆహార నాళంలో ఉన్న కుహరంగా మారితే, ఆదియాంత్ర కుహరం చుట్టూ ఉన్నటువంటి అంతఃస్వచ్ఛం, అటుపక్క ఇటుపక్క అంతఃస్వచ్ఛం ఉంది కదా, ఈ రెండింటిని అదేం చేస్తుందంట? ఆహార నాళం యొక్క గోడగా ఏర్పడుతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు చెప్పింది అర్థమైందా? ఎనీ డౌట్స్? లేదు. ఓకే. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం? ఎక్టోడమ్, ఎండోడమ్ చూపించేసాం. మరి మీసోడమ్ చూపించాలి కదా. మీసోడమ్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ఎక్టోడమ్ అండ్ ఎండోడమ్. సో ఇక్కడ ఎక్టోడమ్ కి అలాగే ఇక్కడ ఎండోడమ్ కి మధ్యలో ఏముంది? మీసోడమ్ ఉంది. ఇక్కడ కూడా చూడండి, అలాగే ఎక్టోడమ్ ఎండోడమ్ కి మధ్యలో ఏముంది? మీసోడర్మ్ ఉంది. ఓకే. సో ఇప్పుడు ఈ మీసోడర్మ్ లో రెండు లేయర్స్ కనబడుతున్నాయి కదా మనకి. ఏంటంట? దిస్ వన్ అండ్ దిస్ వన్. సెకండ్ వన్. సో ఈ ఫస్ట్ లేయర్ ని మనం ఏమనొచ్చు? దిస్ ఇస్ కాల్డ్ యాజ్ సోమాటిక్ మీసోడర్మ్. ఈ రెండో లేయర్ ఏమంటాం? స్ప్లాంక్నిక్ మీసోడర్మ్. ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశం ఏంటి? దట్ ఈస్ సీలోమ్. ఈ మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశం ఏంటి? సీలోమ్. కాబట్టి మీసోడర్మ్ లో రెండు లేయర్స్ ఉన్నాయి. అందులో ఒక లేయర్ ఎటువైపు ఉంది? ఇట్ ఈస్ ప్రెసెంట్ టువర్డ్స్ ద స్కిన్. ది అదర్ లేయర్ ఈస్ ప్రెసెంట్ టువర్డ్స్ ద alimentary canal. ఓకే. సో ఇదంతా ఇరేజ్ చేసి మీకు సింపుల్ గా మనం చూపిస్తాను. సో నేను వేస్తున్నాను పడుకోబెట్టకుండా. దిస్ ఈస్ ఎక్టోడర్మ్. మధ్యలో ఏముంది? దెర్ ఈస్ ఎండోడర్మ్, దట్ ఈస్ alimentary canal starting with mouth and ending with anus. ఈ మధ్యలో ఏముంది? There is a mesodermal layer between these two.
and between the two mesodermal layers there is a body cavity. This we call it as coelom. కాబట్టి మనం చెప్పుకుని ఇందాక లిస్ట్ ఇచ్చుకున్నాం 7. అవన్నీ కూడా దేని నుంచి ఏర్పడ్డాయి? మీసోడర్మ్ నుంచి ఏర్పడ్డాయి. అవన్నీ ఎక్కడ ఉన్నాయి? దే ఆర్ విజరల్ ఆర్గాన్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్ అలాంగ్ విత్ ఎలిమెంటరీ కెనాల్. సో ఇవన్నీ కూడా బాడీ క్యావిటీ సీలోమ్లోనే ఉన్నాయి, సీలోమ్తోనే కప్పబడి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీసోడర్మ్లో దేవుడు ఎటువైపు ఒకవైపు పెట్టచ్చు కదా. నిమాటిక్ హెల్మెంథియస్ దెర్ ఇస్ మీసోడర్మ్ ఆన్ ఓన్లీ టువర్డ్స్ ద ఎక్టోడర్మ్ అని చెప్పుకున్నాం. ఎటువైపు లేదు? ఎండోడర్మ్ వైపు లేదు. అంటే ఇది ఒక్కటే ఉంది, ఇటు పక్క లేదు నిమాటిక్ హెల్మెంథియస్. కానీ మనకు వచ్చేసరికి ఏంటి? అటు పక్క ఉంది, ఇటు పక్క ఉంది. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ 2 mesodermal layers? 2 మధ్యత్వచాలు ఎందుకున్నాయి? దేవుడు ఎందుకు పెట్టాడు? చెప్పండి. చెప్పేస్తే ఈ రోజు మొబైల్ వదిలేస్తాను. చెప్పేదాకా ఆర్గాన్ సిస్టమ్స్ ఫామ్ అవడానికి 2 మీసోడర్మ్ లేయర్స్. మీసోడర్మ్ ఎక్కడున్నా సరే ఫామ్ అవ్వచ్చు కదా దాని నుంచి. మరి మిగతా వాటిలో ఫామ్ అవ్వలేదు ఏంటి? నిమాటిక్ హెల్మెంథియస్ లో కొన్ని ఆర్గాన్స్ లెఫ్ట్ సైడ్, కొన్ని ఆర్గాన్స్ రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి. అవును, లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ మీసోడర్మ్ లెఫ్ట్ సైడ్ ఆర్గాన్స్ ఫామ్ చేస్తుంది, రైట్ సైడ్ ఉన్న ఈ మీసోడర్మ్ రైట్ సైడ్ ఉన్న ఆర్గాన్స్ ఫామ్ చేస్తుంది. మధ్యలో లోపల వైపు ఉన్న ఈ 2వ మీసోడర్మ్ లేయర్ ఎందుకు ఉంది? అవసరం ఏంటి? ఆర్కెంట్రాన్ పోచెస్ ఏర్పడినా సైజోసీలసీలోమ్ అయినా రెండిట్లోనూ 2 లేయర్స్ ఉన్నాయి. ఎందుకు అంటే జాగ్రత్తగా వినండి, ఇది చెప్పి మీకు క్లోజ్ చేస్తాం. ఎందుకంట మీరు చికెన్ తింటారు కదా, చికెన్లో మాంసం తెచ్చుకున్నప్పుడు ఆడు అడుగుతాడు విత్ స్కిన్ ఆర్ స్కిన్లెస్ అని. సో మీరేం చెప్పారు? స్కిన్లెస్ అంటారు. స్కిన్లెస్ తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? చికెన్ తీసుకొచ్చారు. స్కిన్లెస్ చికెన్ యూ హ్యావ్ brought home. So what does this skinless chicken means? What does this chicken contain? కోడి మాంసం తీసుకొచ్చారు, చర్మం తీసేసి. ఈ కోడి మాంసం అంటే ఏంటి? మాంసం అంటే మీరేం తింటున్నారు? మాంసంలో ఏముంది? మాంసం ఈజ్ మేడ్ అప్ ఆఫ్ మజిల్ టిష్యూ. ఎవరో ఒక అమ్మాయి చెప్పింది, వెరీ గుడ్, ఎక్సలెంట్. సో చికెన్ ఆర్ మటన్ ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ వాట్ వి కాల్ ఇట్ as మసల్. సో మీకు ఇందాకలా సొమాటిక్ ఎక్టోడర్మ్ గురించి చెప్పినప్పుడు అది ఏం ఫామ్ చేస్తుందని చెప్పాను, ఎవరైనా చెప్పండి. సొమాటిక్ ఎక్టోడర్మ్ గివ్స్ రైజ్ టు వాట్? ఎపిడర్మిస్ ఆఫ్ స్కిన్. నెక్స్ట్ మీసోడర్మ్ గివ్స్ రైజ్ టు వాట్? లాస్ట్ ఆ ఇంటర్నల్ ఆర్గాన్స్ లో లాస్ట్ లో చెప్పండి. డెర్మిస్ ఆఫ్ స్కిన్. ఇప్పుడు ఎపిడెర్మిస్ డెర్మిస్ ఏంటి? ఎపిడెర్మిస్ నేను చెయ్యిని ఇలాగ చర్మాన్ని పట్టుకుని అవుతున్నాను, దట్ ఈస్ స్కిన్ బయటకు వచ్చేస్తుంది, మిగిలినంతా మాంసం కదండి, మజిల్. సో ఎపిడెర్మిస్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ సొమాటిక్ ఎక్టోడర్మ్ విచ్ ఇస్ నథింగ్ బట్ ద స్కిన్. మనం ఏదైతే స్కిన్ అనుకుంటాం, కానీ స్కిన్ అది ఒకటే కదా, దాంతోపాటు కింద మాంసం కూడా. That muscle is made up of what we call it, that chicken is made up of what we call it as muscle tissue, and this muscle tissue is derived from mesoderm. అందువలన నువ్వు చెయ్యిని లిఫ్ట్ చేస్తున్నావు, కాళ్ళని కలుపుతున్నావు, ఇవన్నీ కలుపుతున్నాయంటే కారణం ఏంటి? బికాజ్ యూ హ్యావ్ ఎనార్మస్ మజిల్స్ ఇన్ యువర్ బాడీ విచ్ ఆర్ derived from mesoderm. This muscle tissue that is present towards the body wall is said to be derived from mesoderm. సో నీకు బాహ్య త్వచం వైపు అంటే చర్మం వైపు ఉన్నటువంటి మజిల్ మొత్తాన్ని తయారు చేయాలి అని అంటే ఇంకేం కావాలి? మధ్య త్వచం కావాలి. సో దాన్ని తయారు చేసింది. మరి ఇంకోటి ఏంటంట, అలిమెంటరీ కెనాల్. సో మీరు ఫుడ్ తీసుకున్నారు, మన అలిమెంటరీ కెనాల్ ఎలా ఉంటుంది? డయాగ్రామ్ చేస్తే ఇట్ ఈస్ హైలీ టార్చువస్.
మెలికలు తిరిగిపోయి ఉంటుంది. మరి మెలికలు తిరిగిపోయిన గొట్టం పైనుంచి కిందకి స్ట్రైట్గా ఉందనుకోండి, పైన అన్నం వేస్తే కిందకి దిగిపోతుంది. కానీ మెలికలు తిరిగిన గొట్టంలో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఫుడ్ మూవ్ అవ్వాలి అని అంటే మధ్యలో నువ్వు ఏం చేస్తావు? మధ్యలో ఆహారాలన్నీ కొట్టను అటు ఇటు కలుపుతూ ఉంటావా? చెయ్యం, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎందుకంట? బికాస్ ద alimentary canal exhibits certain contractile movements which we call them as peristaltic movements. We call them as peristaltic movements. So peristaltic movements are caused by the contractions of muscles present associated with the alimentary canal. సో పెరిస్టాల్టిక్ కదలికల్ని ఈ ఆహారాలను చూపిస్తుంది. అంటే ఏంటంట? ఇది మెలికలు తిరిగింది కదా, ఫుడ్ ఇక్కడికి వచ్చింది. ఫుడ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ డైజెస్ట్ అయ్యే లోపల నెక్స్ట్ పార్ట్కి వెళ్ళదు. ఎందుకంట? బికాస్ హియర్ ఇట్ అండర్గోస్ కాంట్రాక్షన్. సో హియర్ వాట్ హ్యాపెన్స్? బిఫోర్ కాంట్రాక్షన్ has taken place, before the place of contraction, what happens? Here the food is digested. After digestion has taken place, what happens now? Here this gets relaxed. This gets relaxed so that the food comes to the next part. అప్పుడే అవుతుందంట, contraction now starts here. Contraction now starts here. So the contraction and relaxations throughout the length of the alimentary canal are alternate. Contraction is followed by relaxation. Relaxation is followed by contraction. It is not that the entire alimentary canal contracts at once. Here, what happens? There are alternate contractions and relaxations, which we call as peristaltic movements, by which the food is propelled through the highly coiled alimentary canal. మనకి ఆహారాలలో ఫుడ్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఏం జరగాలి? కదలిక జరగాలి. ఈ కదలికలకి ఏం కావాలి? మజిల్ కావాలి. మజిల్ కావాలంటే ఏం కావాలి? మీసోడర్మ్ కావాలి. సో మీసోడర్మ్ ఎక్కడుంది? ఆహారనాళ చుట్టూ ఉంటేనే అక్కడ అది ఏం చేయాలి? మజిల్ టిష్యూ ఫామ్ చేయగలదు. ఇటుపక్క ఆహారనాళం వైపు లేదు. నేను చెప్తాను, ఆహారనాళం వైపు లేదు. ఓన్లీ ఎక్కడుంది? బాడీ వాల్ వైపే ఉంది. అప్పుడు ఆహారనాళానికి కావాల్సిన మజిల్ టిష్యూ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆహారనాళం వైపు కూడా మీసోడర్మ్ పెట్టాడు. కాబట్టి బయట ఉండే మజిల్ టిష్యూని, లోపల ఆహారనాళం చుట్టూ ఉండే మజిల్ టిష్యూని రెండింటినీ కూడా మీసోడర్మ్ ఫామ్ చేయడానికి. అందుకే we have enormous, what we call, we have enormous muscles both towards body wall and towards the alimentary canal. కాబట్టి ఆహారనాళానికి అటువైపు మజిల్ టిష్యూ ఉంది, ఇటువైపు మజిల్ టిష్యూ ఉంది. ఎందుకు? మీసోడర్మల్ లేయర్స్ ఉన్నాయి కాబట్టి. సో నువ్వు ఎంత ఎఫిషియెంట్ గా డైజెషన్ చేసుకుంటే అంత నీకు డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ బాడీలోకి వస్తుంది. ఎంత బాడీలోకి డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ వస్తే అంత బాడీ బిల్డప్ అవుతుంది. అంత బాడీ బిల్డప్ అవుతుంది అని అంటే యూ క్యాన్, వాట్ వి డూ, యువర్ మోస్ట్ అడ్వాన్స్డ్ బాడీ హ్యావ్. ఓకే, సో ఈ బాడీ బిల్డప్ జరగడానికి కావాల్సిన ఫుడ్ అంతా అందించడానికి కావాల్సినటువంటి స్ట్రాంగ్ alimentary canal ని గాడ్ క్రియేట్ చేశారు. అలాగే నేను ఒకరు చెప్పారు డైజెషన్ గురించి. వాట్ ఈస్ డైజెషన్ అడిగితే ఇట్ ఈస్ బోత్ కెమికల్ యాజ్ వెల్ యాజ్ మెకానికల్. ఇందాక చెప్పుకున్నంత ఏంటి? కెమికల్ డైజెషన్, హౌ ది ఎంజైమ్స్ బ్రేక్ డౌన్ ద కెమికల్ సబ్స్టాన్సెస్, దట్ ఈస్ కెమికల్ డైజెషన్ పార్ట్. వాట్ అబౌట్ ద మెకానికల్ డైజెషన్? చిన్నప్పుడు మీరేమంటారు? మీరేమైనా అన్నం తినలేదు అనుకోండి, అమ్మ నాన్న ఏమంటారు? మీ వయసులో రాళ్ళు కూడా అరిగిపోతాయి, తినేయండి రా అంటారు కదా. ఎందుకంట? మేము కనుక బఠానీ గింజలు నమలకుండా మింగేశాను. ఓకే, ఏమవుతుందంట? హియర్ ది alimentary canal present in the stomach region. ఏముందంట దాని చుట్టూ? the muscle tissue. This muscle tissue present in the stomach region is responsible for the grinding or churning action of the stomach region, so that whatever the food that is taken, it is churned before it is digested. So this churning action of the stomach is caused by the muscles present in its wall, and this part is called as mechanical digestion. So that digestion is chemical as well as mechanical. For mechanical part we need muscles, for muscles we need mesoderm towards the alimentary canal. So మనకి జీర్ణక్రియ రెండు రకాలని చెప్పుకున్నాం. ఏంటంట? రసాయనిక జీర్ణక్రియ,
యాంత్రిక జీర్ణక్రియ. రసాయనిక జీర్ణక్రియ ఎలా జరుగుతుంది? రసాయనిక పదార్థాలు ఎంజైమ్ల సమక్షంలో వాటి బంధాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా జీర్ణం అయిపోతాయి, సంక్లిష్ట పదార్థాలు సరళంగా మారిపోతాయి. అది యాక్చువల్ జీర్ణక్రియ. కానీ అది ఒక్కటే కాదండి, మనం ఏం చేస్తాం? గబగబా తినేస్తాం. ఏంటి? అన్నం జీర్ణమయ్యే లోపల మింగేద్దాం అనుకుంటాం. సో నాట్లో జీర్ణక్రియ సలైవరీ అమరేజ్ మనకు ఛాన్స్ కూడా ఏమో, నోట్లో పెట్టామా మింగేసాము. సో ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ఏం చేస్తాం? నమిలే అవకాశం కూడా లేదు. అలాంటి ఫుడ్ లోపలికి వెళ్ళిపోతే స్టమక్ చుట్టూ ఉన్నటువంటి కండలు ఏం చేస్తాయి? స్టమక్ యొక్క కాంట్రాక్షన్స్, రిలాక్సేషన్స్ జరిగి ఆ మొత్తం ఫుడ్ ని గ్రైండర్ లాగా గ్రైండ్ చేసేస్తాం. దీన్ని ఏమంటాం? యాంత్రిక జీర్ణక్రియ అంటాం. సో యాంత్రిక జీర్ణక్రియ జరగాలంటే ఏం కావాలి? ఆహార నాళ గోడలో కండరాలు కావాలి. కండరాలు దేని నుంచి ఏర్పడతాయి? మధ్యత్వచం నుంచి ఏర్పడతాయి. కాబట్టి ఆహార నాళ గోడలు ఏముండాలి? మధ్యత్వచము కూడా ఉండాలి. కాబట్టి మధ్యత్వచము నీకు ఎటువైపు ఉండాలి? మనకి మసిల్ టిష్యూ ఏర్పరచడానికి ఆహార నాళం వైపు ఉండాలి, అలాగే బాడీ వాల్ వైపు ఉండాలి. అందుకే 2 మీసోడర్మల్ లేయర్స్ ని ఫామ్ చేశారు దేవుడు. అందుకనే when we study the structure of the wall of the alimentary canal, we come across with 2 types of muscles. We call this layer as muscularis because it is having circular muscles and longitudinal muscles which are derived from mesoderm. కాబట్టి ఇప్పుడు చెప్పండి, alimentary canal is derived from the ectoderm, alimentary canal is derived from endoderm, alimentary canal is derived from mesoderm, all of the above. ప్రాంతం ఏమవుతుంది? ఆహారనాళం బాహ్యత్వచం నుంచి ఏర్పడిందా, మధ్యత్వచం నుంచి ఏర్పడం? సో ఇలాంటి పరిస్థితికి వచ్చినప్పుడు ఏం చెప్పాలి? ఆల్ ఆఫ్ ది అబవ్. ఎందుకంటే మనకి మధ్యత్వచం కూడా ఆహారనాళం యొక్క గోడ ఏర్పాటులో పాల్గొంటుంది. సో ఇవన్నీ ఏం చేసాయి? ఆహారనాళం మొత్తం స్ట్రక్చర్ అంతా ఫామ్ అవ్వడానికి ఈ 3 కావాలి. ఓకే, ఈ 3 కలిస్తేనే ఆహారనాళం అంతా ఏర్పడుతుంది. కానీ ఆరిజిన్ ఎక్కడి నుంచి అయింది అని అంటే ఓన్లీ ఎండోడర్మ్. ఇట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ endoderm, but ectoderm and mesoderm give the other parts to the alimentary canal. Ectoderm ఎందుకోసం ఉంది అంటే it forms the inner lining కదా, వాటి నుంచి కొన్ని గ్లాండ్స్ ఫామ్ అయ్యి సెక్రీషన్స్ కోసం ectoderm లైనింగ్ ఉంది. mesoderm ఎందుకుంది? మస్కులర్ లేయర్ ఫామ్ చేయడానికి. మిగిలిన ఆహార నాళం అంతా కూడా endoderm నుంచి ఫామ్ అయింది. So tomorrow we'll discuss about the histology of alimentary canal and the different parts of the alimentary canal. Is it clear? Any doubts, please ask me. Otherwise, we'll close the class now. Thank you.